ఏమే ఓ పిల్లగా శివయ్య ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఈడ నువ్వు అదరబుదర అని మాట్లాడు కాదు గా బయటికి పోదాం గా గేటు దాటుదాం గాడంగా 10 మంది వస్తున్నారు ఏమంటారు ఏంది ఏం కథ గాళ్ళు అనే మాటలు బట్టే ఇప్పుడు జనాలు కూడా అర్థం చేసుకుంటారు అందుకనే జర నువ్వు అన్నట్టు నేను అన్నట్టు కాదు తెలంగాణలో కరెంటు గురించి ఎవరిని మంచోళ్ళు అంటుర్రు ఎవరిని చెడ్డోళ్ళు అంటుర్రో తేల్చుకుందాం పారి అంటుండ్రు పెద్ద మనిషి ఏందో ఇందాం పారి ఇక్కడ నొల్లి అంచు పంచ తెల్ల చొక్క అంచు పంచ తెల్ల చొక్క అంచు పంచ తెల్ల చొక్క మోతుబారి రైతునయ్యా వచ్చిపోయే కరెంట్ అయ్యా ఇదేందయ్యా రేవంతయ్యా ఎట్లా బతుకాలే ఈ వచ్చిపోయే కరెంటు తోటి పానా వల్లాడే ఇగో ఈ రకంగా అనుకుంటుర్రట రైతన్నలు తెలంగాణలో ఇది ఎవరంటుర్రు ఏంది ఏం కథ అంటే మరొక నేను కాదుల్లో హరీష్ రావే అంటుండ్రు ఏకంగా అసెంబ్లీలో అస్సలు మొత్తానికి బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ 8 నెలల కాలంలో కరెంటు మంచిగుందా ఏది మంచిగుందో ఇగో జనాలను అడుగుదాము సామాన్య జనాలు ఏమంటారు ఏంది ఏం కథ గాళ్ళ నోట్లకెళ్ళి కక్కిద్దాము జర వస్తావా అసెంబ్లీ దాటి జర గేటు ముంగడికి వస్తావా బచ్చన్నా అని ఈ రకంగా దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతుండులా కేసీరావయ్య గౌరాల అల్లుడు హరీష్ రావు ఏమంటుండో ఇందాం పని ఇదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్లలో ఉంటుంది కుల్లా మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష మాది బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష